రాహుల్ బాగా పేదవాడు. ఉద్యోగం లేదు. చిన్న ఇల్లు కూడా కోల్పోబోతున్నాడు. ఒకరోజు జంక్ రోజ్ శుభ్రం చేస్తుండగా పాత మట్టి దీపం దొరికింది. దాన్ని తుడిచాడు. వెంటనే పొగమబ్బులాగా వచ్చి ఒక నీలి జిన్ని కనిపించాడు. 3 కోరికలు చెప్పురా బాబూ, త్వరగా అన్నాడు జిన్ని సరదాగా. రాహుల్ మొదటి కోరిక చెప్పాడు. నాకు చాలా డబ్బు కావాలి. వెంటనే అతని బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు వచ్చాయి. ఆనందంగా షాపింగ్ చేశాడు, పెద్ద ఇల్లు తీసుకున్నాడు, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీలు జరిగాయి. జీవితం స్వర్గంలా అనిపించింది. కానీ డబ్బైపోయాక ఆ ఫ్రెండ్స్ అందరూ అదృశ్యమయ్యారు. ఒంటరిగా మిగిలాడు రాహుల్. ఇంకా 2 కోరికలు మిగిలాయి. రెండో కోరిక, నాకు నిజమైన ప్రేమ కావాలి. జిన్ని స్నాప్ చేశాడు. అందమైన అమ్మాయి అనన్య కనిపించింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఆమె కూడా డబ్బు కోసమే వచ్చింది. డబ్బు పోయాక ఆమె కూడా వదిలేసి వెళ్ళిపోయింది. రాహుల్ గుండె బద్దలైంది. ఇప్పుడు చివరి కోరిక. రాహుల్ ఆలోచించాడు. కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా చెప్పాడు, నా పాత జీవితం తిరిగి ఇవ్వు. కానీ ఒక మార్పు మాత్రం, నేను డబ్బు కంటే మనుషులను ఎక్కువగా గౌరవించేవాడిని చెయ్యి. జిన్నీ ముఖంలో చిరునవ్వు విరిసింది. స్నాప్ చేశాడు. రాహుల్ కళ్ళు తెరిచాడు. తన పాత చిన్న ఇల్లులోనే ఉన్నాడు. డబ్బు ఏమీ లేదు. కానీ అమ్మ వంటగదిలో రొట్టెలు వేస్తోంది. చెల్లి నవ్వుతూ ఆడుకుంటోంది. అందరూ కలిసి హత్తుకున్నారు. కన్నీళ్లతో సంతోషపడ్డాడు. ఆ మాయాదీపం అదృశ్యమైంది. రాహులిక ఎప్పుడూ కోరికలు అడగలేదు. ఎందుకంటే నిజమైన మాయ అతని లోపలే ఉందని తెలిసింది. కుటుంబం కంటే పెద్దది ఏదీ లేదు. డబ్బు కంటే మనుషులే ముఖ్యం.